ప్రగతి భవన్ లో కుక్కల షెడ్ కని 12 లక్షలు ఖర్చు చేసిరట. అట్లాగే ఫర్నిచర్ రిటైల్ చేపించి దాదాపు 25 కోట్లు ఖర్చు చేసిరట. మరి ఇక్కడ సాధారణ ప్రజలు వెళ్ళలేని ఒక ప్రగతి భవన్ లో 25 కోట్లు 12 లక్షలు ఖర్చు పెట్టారు. నిత్యం ప్రయాణికులతోటి రద్దీగా ఉండే బస్టాండ్ లో మాత్రం సౌకర్యాలకు దిక్కులేదు. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు సిద్దిపేట మోడర్న్ బస్టాండ్ దగ్గర ఉన్నాం. మనం మరి ఎప్పుడైతే పాత బస్టాండ్ కూలగొట్టేసి అదే దాని ప్లేస్ లోనే మోడర్న్ బస్టాండ్ ఎప్పుడైతే నిర్మించారో మరి దీనికి సంబంధించి సౌకర్యాలు అయితే మెరుగుపడాలి. కొత్త బస్టాండ్ నిర్మించినప్పుడు మరి ఈ సౌకర్యాలు మెరుగుపడ్డాయా, ఇంకా అధ్వానంగా మారిందా పరిస్థితి చూద్దాం ఒకసారి. అసలు ఈ చెత్త గురించి అయితే మనం ప్రత్యేకంగా తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ఉదయమే క్లీన్ చేసి ఉంటారు, మళ్ళీ చెత్త పడే పరిస్థితి ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం ఈ మోడర్న్ బస్టాండ్ చూడొచ్చు. అంటే ఇక్కడ స్టూడెంట్స్ కానీ గతంలో ఈ పాత బస్టాండ్ చూసిన విద్యార్థులు చాలా మంది కూడా స్థానికులు పాత బస్టాండే బాగుండే అని ఒక మాట ఎందుకు అంటున్నారు అంటే పెద్దగా వీళ్ళు చేసింది ఏం లేదు. అదే మాటలు కొత్తగా రంగులు రుద్దినట్టుగానే మళ్ళీ నిధుల దుర్వినియోగం అని చెప్పుకోవచ్చు. మనం సిద్దిపేటలో ప్రతి కన్స్ట్రక్షన్ కూడా అందరికీ చాలా అభివృద్ధి జరుగుతుంది, చాలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్తారు. కానీ కన్స్ట్రక్షన్ మాటన చాలా కమిషన్లు, ఇది కేవలం కమిషన్ల కోసం మాత్రం నిర్మించే నిర్మాణాలని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చూడొచ్చు మనము అపరిశుభ్రం ఎట్లా ఈ రాజ్యం వెళ్తుందో చూడొచ్చు మనం. అయితే ఇక్కడ మనం ప్రధానంగా బస్టాండ్కి వచ్చింది, ఇక్కడ టాయిలెట్స్ చూపించడానికి వచ్చినాం. ఏంటంటే గతంలో పాతగా బస్టాండ్ ఉన్నప్పుడు అయితే బయట కూడా టాయిలెట్స్ ఉండేవి. ఓకే, అక్కడ బాగలేదని చెప్పేసి లోపల కట్టారు. మరి లోపల కట్టిన టాయిలెట్స్ అన్న సౌకర్యాలు మెరుగయ్యాయా, ఎక్కువ మంది పోయే పరిస్థితి ఉందా అంటే అది కూడా లేదు. ఎందుకంటే గతంలో బయట వాళ్ళు బయటనే, లోపల వాళ్ళు లోపలనే పోయే పరిస్థితి ఉంది. ఇక్కడ ఒకే దగ్గర తీసుకొచ్చి ఈ కొత్త బస్టాండ్ కట్టిన తర్వాత చూస్తారు కదా రద్దీ ఎట్లా ఉందో. కేవలం 4 మాత్రమే టాయిలెట్ వెళ్ళడానికి అవకాశం ఉంది. లోపల 4 టాయిలెట్ వెళ్తా ఉంటే ఇంకో 4 వెనకాల నిలబడాల్సిన పరిస్థితి, మళ్ళీ ఇంకో 4 బయట నిలబడాల్సిన పరిస్థితి. ఇక్కడ వాటర్ కూడా ఎక్కడ పడితే అక్కడ కింద వాటర్ పోవడం, ముసరాళ్ళు జారి పడే పరిస్థితి కూడా ఉన్నది. ఎప్పటికప్పుడు వాటర్ క్లీన్ చేసినప్పటికీ కూడా సరిపోవట్లేదు. ఎందుకంటే చాలా కంజెస్టెడ్ కట్టారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ స్థానికులు కానీ బస్సు డ్రైవర్లు, కండక్టర్ కూడా. బస్సు రూట్ వచ్చినప్పుడల్లా పోయినప్పుడల్లా వాళ్ళు టాయిలెట్స్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అక్కడ కూడా చాలా ఇబ్బంది, లైన్ కట్టాల్సిన పరిస్థితి. అందరూ మహిళలు కూడా, ముసలి వాళ్ళు ఎవరైనా వస్తే కూడా జారి పడే పరిస్థితి ఉంది. ఇక్కడ వృద్ధులు ఎవరైనా వస్తే చూడొచ్చు మీరు. నీళ్లు ఎంత క్లీన్ చేసినా కూడా మోడర్న్ బస్ స్టాండ్ అంటే సౌకర్యాలు మెరుగుపడాలి తప్పితే ఇట్లా సౌకర్యాలు తగ్గిపోయి కంజెస్టెడ్ కట్టి అందరు ప్రయాణికులు ఇబ్బంది పడే విధంగా ఉండదని చెప్పేసి చిన్న జ్ఞానం కూడా లేదు. ప్రగతి భవన్ లో కుక్కల షెడ్ కని 12 లక్షలు ఖర్చు చేసిరట. అట్లాగే ఫర్నిచర్ రిటైల్ చేపించి దాదాపు 25 కోట్లు ఖర్చు చేసిరట. మరి ఇక్కడ సాధారణ ప్రజలు వెళ్ళలేని ఒక ప్రగతి భవన్ లో 25 కోట్లు 12 లక్షలు ఖర్చు పెట్టారు. నిత్యం ప్రయాణికులతోటి రద్దీగా ఉండే బస్టాండ్ లో మాత్రం సౌకర్యాలకు దిక్కు లేదు. కనీసం ఒక 10 మంది టాయిలెట్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఇది సిద్దిపేటలో బస్టాండ్ లో టాయిలెట్. మనం గతంలో షీ టాయిలెట్ సంబంధించిన వార్తలు చేసినాం. సిద్దిపేటలో చాలా ఏరియాల్లో లక్షలు కుమ్మరించి మరి షీ టాయిలెట్స్ కట్టారు. అక్కడ నిర్వహణ లోపం ఎట్టుందో కూడా మనం చూపెట్టే ప్రయత్నం చేసినాం. వాటర్ లేదు అక్కడ, అసలు నిర్వహణ లేదు. ఇప్పుడు బస్టాండ్ లో కూడా ఈ పరిస్థితి చూసినాం. అట్లాగే రైతు బజార్ లో కూడా రైతుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారట ఈ టాయిలెట్ సంబంధించి. మనం అక్కడికి వెళ్ళి రైతు బజార్ లో కూడా పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అట్లాగే ఇక్కడ స్థానికులు ఉంటే కూడా ఈ బస్టాండ్ సంబంధించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు ఎవరే? నంగనూరా? ఈ బస్టాండ్ నువ్వు షానేల నుంచి చూస్తున్నావు కదా, మరి అవతలకి యువతలకు పోయేదానికి మంచిగా అయిందా? ఇప్పుడు ఏమన్నా ఇబ్బంది అవుతుందా? మరి బయట తీసేసారు. ఈ జారి పడేటట్టు మొత్తం నీళ్ళు కిందనే ఉన్నాయి. మరి జారి పడతారు కదా పెద్ద మనుషులు వస్తే, జారి పడతాను. నీళ్ళు తాగడానికి నీళ్ళున్నాయా? ఏడికి పోతున్నావు? నంగనూరుకే పోతాను. నంగనూరుకే పోతున్నావా? బస్టాండ్ ఏమన్నా మారినట్టు అనిపిస్తుంది? అక్కట్లే ఉందా? ఇది మారింది, కొత్త కట్టిరు అంతే. కొత్త బాగా పెద్దగానట్టయితే ఏం అనిపిస్తలేదు. ఏం మంచిగా అనిపిస్తుంది. అదే జాగ్రత్త పెరగాలి కదా, పెరగలే కానీ జాగ్రత్త పెరగాలి. ఇక్కడ స్టూడెంట్స్ ఎవరన్నా స్టూడెంట్స్ ఉంటే అడిగే ప్రయత్నం చేద్దాం. దుబ్బాకనా? బస్టాండ్ కొత్త బస్టాండ్ కట్టిరు, ఏమైనా సౌకర్యాలు మెరుగైనాయా? అంటే వాష్రూమ్స్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదా. అంటే అప్పుడు గతంలో బయట ఉండేటి, లోపల ఉండేటి. ఇప్పుడు కొత్తగా కడతామని కట్టి మళ్ళీ 4 టాయిలెట్స్ పెట్టి లోపల అంతే. 4 పోతే 4 నిలబడాలి అంతేనా? అంతే. ఎందుకంటే మనం లోపలికి వెళ్ళి చూపించలేం కాబట్టి టాయిలెట్స్ లో మనం బయట ప్రయాణికులు విద్యార్థులను అడిగి మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఏం చేంజెస్ జరిగాయి అనిపిస్తుంది బస్ స్టాండ్? అసలు ఏమన్నా అనిపిస్తుందా? ఏం లేదు, అప్పట్లకనే ఉంది అనిపిస్తుంది. పెద్ద తేడా ఏం లేదు. కూల్ చేసి కట్టినట్టు అప్పటి బస్ స్టాండ్ అయితే ఏం శిథిలావస్థకు పోయి కూలిపెట్టేది ఏం లేకుండా కదా? లేకుండా కానీ కొంచెం ఫ్రీగా ఉంది, తిరగడానికి కూడా కొంచెం ఫ్రీగా ఉంది. కానీ కాకపోతే వాష్రూమ్స్ బాగాలేవు. వాష్రూమ్స్ ఒకటి నిర్వహణ చేయాలి, పెంచితే బాగుంటుంది. పెంచితే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇది బస్ స్టాండ్ లో దుబ్బాకకి సంబంధించిన విద్యార్థి అయినా అంటే వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి చూస్తూ ఉంటారు కాబట్టి ఇది దాదాపుగా కోట్లు కుమ్మరించి కట్టినటువంటి సిద్దిపేటలో చాలా భవనాలు కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాయి.